అందరికీ నమస్కారాలు. ఈరోజు నీతి ఆయోగ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ డెసిషన్ బాడీ. ప్రధానమంత్రి అధ్యక్షులైతే వైస్ చైర్మన్గా నీతి ఆయోగ్ హెడ్ పనిచేస్తారు. వీళ్ళు ఫిజికల్ హెల్త్, మనమందరం హాస్పిటల్కి పోతే మన ఆరోగ్యాన్ని చెక్ చేసుకుంటాం, ఓవరాల్ చెకప్. ఆ ఓవరాల్ చెకప్ చేసుకున్నప్పుడు మీ ఆరోగ్యం ఎక్కడుంది ఏంటి కనుక్కొని అక్కడి నుంచి ఎలాంటి సమస్యలుంటే ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు మన ఆరోగ్య కండిషన్స్ బెటర్గా చేసుకుంటే ఫర్దర్గా ఆరోగ్యం డిట్రియేట్ కాదు. అదే సమయంలో మనం 4 రోజులు ఎక్కువ బతికే పరిస్థితికి వస్తాం. అదే కానీ మన ఆరోగ్యం సరి అయిన సమయంలో చెక్ చేసుకోకపోతే ఎక్కడికక్కడ డిట్రియేషన్ ప్రారంభమవుతుంది. ఒక ప్రాబ్లం కాంప్లికేట్ అవుతుంది. అక్కడి నుంచి అన్ని సమస్యలు వస్తాయి. అదే మరిగా ఆర్థిక పరిస్థితి కూడా చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్, ఇది రాష్ట్ర ఆదాయ పరిస్థితి, రాష్ట్రానికి వచ్చే వనరులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్గా దాని హెల్త్ గురించి వీళ్ళు అసెస్ చేశారు. చాలా మంచి పని చేశారు. ఫస్ట్ టైం ఇది చేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికప్పుడు 30 ఏళ్ళైంది మనకు ఆర్థిక సంస్కరణలు వచ్చి. 94, 95 ఆ సమయంలో టెక్నాలజీ కూడా వచ్చింది. ఎవరైనా రాజకీయ నాయకులు, పాలసీ మేకర్స్గా ఉండేవాళ్ళు కానీ జాగ్రత్తగా పనిచేస్తే రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం, ఆ దేశంలో సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ప్రజల యొక్క భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. నాయకుల యొక్క అసమర్థత కానీ, అవినీతి కానీ, తెలియంతనం కానీ ఇవన్నీ చేసి ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని నాశనం చేస్తే ప్రజల భవిష్యత్తు కూడా అధోగతి అవుతుంది. ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. దీనికి నేను వెల్కమ్ చేస్తున్నాను. నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్ని వెల్కమ్ చేస్తున్నా. అందరం కూడా జాగ్రత్తగా రాష్ట్ర భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం అందరం కూడా అధ్యయనం చేసుకొని ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేస్తే భవిష్యత్తులో ఈ దేశం బాగుంటుంది. నా ప్రగాఢమైనటువంటి నమ్మకం, విశ్వాసం. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు చేసింది నీతి ఆయోగ్ 22, 23కి చేశారు. 18 రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాలు, ఇంకా చిన్నవన్నీ ఉన్నాయి. యూనియన్ టెరిటరీస్ అన్ని వదిలిపెట్టి జనరల్ కేటగిరీ స్టేట్స్ని తీసుకొని 18 చేశారు. ఇది 14, 15 నుంచి 22, 23 వరకు చేశారు. నా లెక్క ప్రకారం దీన్ని ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పుడు చేస్తే ఇంకా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒక అసెస్మెంట్ వస్తుంది, ఎవరి పరిపాలనలో ఏ విధంగా రివైవ్ అయిందని కూడా. అది ఇన్ కోర్స్ ఆఫ్ టైం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ 5 మేజర్
సబ్ ఇండికేటర్స్ చూశారు, ఇండికేటర్స్ని 9 మైనర్ సబ్ ఇండికేటర్స్ని కూడా పెట్టారు. మేజర్ సబ్ ఇండికేటర్స్, మైనర్ సబ్ ఇండికేటర్స్. క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్, మనం ఖర్చు పెట్టేది ఎక్స్పెండిచర్, టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఎంత పెడుతున్నాం. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, సంపద సృష్టించాలి, ముందు డెవలప్మెంట్ మీద ఖర్చు పెట్టాలి, డెవలప్మెంట్ చేయాలి. దీనివల్ల సంపద సృష్టించబడుతుంది, దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు మళ్ళీ ఆ డబ్బుల్ని సంక్షేమానికి ఖర్చు పెడతాం, అదే మరిగా మళ్ళీ డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడతాం, మానవ వనరుల కోసం ఖర్చు పెడతాం. అప్పుడు ఇది ఒక సైకిల్ కింద కంటిన్యూగా నిరంతరం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అందుకనే ఇక టోటల్ ఎక్స్పెండిచర్లో డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా పెడుతున్నాం. టోటల్ క్యాపిటల్ అవుట్లే అంటే క్యాపిటల్ అవుట్లే ఏదైతే జిఎస్టిపి, మన రాష్ట్ర స్థూల ఆదాయం ఎంత ఉందో దానిపైన ఎంత పెట్టారు. రెవెన్యూ మొబిలైజేషన్, స్టేట్ ఓన్ రిసోర్సెస్ రెవెన్యూస్, మన ఆదాయం జిఎస్టిపిలో మనకు వచ్చిన ఆదాయం ఎంత వస్తూ ఉంది. స్టేట్ ఓన్ రెవెన్యూ, టోటల్ ఎక్స్పెండిచర్, ఎంత ఎక్స్పెండిచర్ పెడుతున్నాం, ఎంత రెవెన్యూ మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, అప్పులు చేసి కాదు. ఫిస్కల్ ప్రుడెన్స్, గ్రాస్ ఫైనాన్షియల్ డెఫిషిట్ జిఎస్టిపికి, రెవెన్యూ డెఫిషిట్ జిఎస్టిపికి, డెట్ ఇండెక్స్, ఇంట్రెస్ట్ పేమెంట్ రెవెన్యూ రిసిప్ట్స్, ఎంత ఆదాయం వస్తూ ఉంది, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్, ఎంత అప్పు ఉంది, ఎంత జిఎస్టిపి ఉంది. ఇవన్నీ కూడా చేసి డెట్ సస్టైనబిలిటీ, అప్పు చేయడమే కాకుండా అప్పు తిరిగి పే చేసే శక్తి మనకుందా లేదా, అవి చూసిన తర్వాత గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రీపేమెంట్స్ కూడా పేమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ పెట్టుకొని చేశారు. ఇది జిఎస్టిపి అట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ ది ఇయర్ 2022-23 తయారు చేసిన రిపోర్ట్. నెక్స్ట్, ఇది వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్. ఈ రిపోర్ట్లో మీరు చూస్తే ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఒరిస్సా 67.8 ఉంటే మనం 20.9, 3 రెట్లు మనకంటే 3.5 రెట్లు ఉన్నారు, పైనున్నారు. దెన్ ఛత్తీస్గఢ్, దెన్ గోవా, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, బీహార్, హర్యానా, కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. మన కింద ఒక్క పంజాబే ఉంది. బీమార్ స్టేట్ అని చెప్పుకున్నాడు మన వరకు బీహార్ని, ఆ స్టేట్ కూడా పైన ఉంది. ఇప్పుడు మనం కిందకు వచ్చేసాం. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తే డెట్ సస్టైనబిలిటీ 0, అప్పు తీసుకొని రీపే చేసే శక్తి లేదు. అందుకే ఎవరన్నా డబ్బులు ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు మనకు. అందుకే ఎఫ్ఆర్బిఎం కూడా లేదు. అంటే ఇంత దారుణంగా చేసి మళ్ళా ఫర్దర్గా ఇది 2022-23 అయితే మళ్ళా అప్పులు చేసేశారు. అందుకే ఎంఆర్ఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టారు. ఎంఆర్ఓ ఆఫీసులు లేకుంటే గవర్నమెంట్వి లిక్కర్ తాకట్టు పెట్టడం, ఎక్కడ దొరికితే అక్కడ తాకట్లు పెట్టి ఇష్టానుసారంగా చేసేశారు. ఇది క్లియర్గా నేను చెప్పింది కాదు, ఇది నీతి ఆయోగ్ చేసిన ఎక్సర్సైజ్, ఒక రాష్ట్రాని కోసం చేసిన పని కాదు. దేశ ఆర్థిక పరిస్థితిని అధ్యయనం చేసి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఒక సజెస్టివ్గా అడ్వైజరీ బాడీ అయినటువంటి నీతి ఆయోగ్ తయారు చేసిన రిపోర్ట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 18 రాష్ట్రాల్లో 17 రాష్ట్రం మంది బాటం అన్నింటికంటే కిందన ఉన్నాం. ఫిస్కల్ డెఫిసిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 10% కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో పెట్టలేదు. ఇది సినారియో. దెన్ నెక్స్ట్, ఇక్కడ మీరు చూసినప్పుడు 18-19 క్యాపిటల్ ఎక్స్పెండిచర్ బాగా తగ్గిపోయింది. సోషల్ సర్వీసెస్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ సెక్టర్లో 84.3%, 60.1% రెస్పెక్టివ్లీ అనే క్యూములేటివ్ బేసిస్లో ఉండాలి. 18లో ఉంది. అలాంటిది ఇక్కడికి వస్తే పూర్తిగా 18 84.3% తగ్గిపోయింది.
దిస్ సోషల్ సర్వీసెస్లో. ఎకనామిక్ సర్వీసెస్లో 60.1% తగ్గిపోయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ ఫిగర్స్లో చూస్తే సోషల్ సర్వీసెస్ 2,369 కోట్లు, ఇది 360 కోట్లు. ఎకనామిక్ సర్వీసెస్ 16,691, 6,684, మొత్తం 19,061 పెడితే 7,044. ఇది కూడా ఆ రోజు బడ్జెట్. 14-19 లో బడ్జెట్. 19-24 ఎక్కువ బారోయింగ్స్, ఆదాయం పెరగడం, బడ్జెట్ ఫిగర్స్ పెరగడం అన్నీ వస్తుంది. దాంట్లో కూడా తగ్గి పెట్టారు. ఇక డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్. ఎకనామిక్ సర్వీస్లో అగ్రికల్చర్, ఇరిగేషన్, ఇండస్ట్రీస్, ఎనర్జీ, ట్రాన్స్పోర్ట్, రూరల్ డెవలప్మెంట్ ఇవన్నీ వస్తాయి. సోషల్ సర్వీస్లో సోషల్ సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ ఇవన్నీ వస్తాయి. అంటే అందులో కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం. హెల్త్లో హాస్పిటల్స్ కడతాం, ఎడ్యుకేషన్లో స్కూల్ బిల్డింగ్స్ కడతాం, వెల్ఫేర్లో వచ్చే కొందికి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కడతాం. ఇలాంటి వేరియస్ దాంట్లో కూడా ఎక్స్పెండిచర్ పెట్టలేదు. నేను ఎంతో పని గిరిజనులు పెట్టాను, ఎస్సీలకు పెట్టాను అని మాట్లాడే ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక్క రూపాయి కూడా పెట్టకుండా వచ్చిన డబ్బుల్ని ఏం చేశారో దిక్కు తెలియకుండా ఖర్చు పెట్టి మొత్తం విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం నేను పదే పదే చెప్పాను. ఇప్పుడు అదే విషయమే నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ బారోయింగ్స్. ఇది మనం చూసినప్పుడు మొత్తం బడ్జెట్ ఎస్టిమేట్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చూస్తే 3.5%. capex was 3.5% of the total expenditure. ఇక్కడ బారోయింగ్స్ 67,985 కోట్లు చేస్తే పెట్టింది 7,244 కోట్లు. 7,244 కోట్లు. ఇక్కడికి వచ్చే కొందికి టోటల్ ఎక్స్పెండిచర్ 2,25,843 కోట్లు పెడితే 7,244. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అప్పు తెచ్చినప్పుడు దాంట్లో కనీసం కొంత డబ్బులైనా సరే 50% తిరిగి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టుంటే ఆదాయం పెరుగుతుంది. అప్పు తెచ్చి వడ్డీ కట్టి అప్పు తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేస్తే ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది? ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఒక విషియస్ సర్కిల్ తయారయ్యే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఈ కమిటెడ్ ఎక్స్పెండిచర్ని మొత్తం కమిటెడ్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూట్ ది లార్జెస్ట్ షేర్ అట్ 51% ఆఫ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. Committed expenditure includes expenditure on salaries, pension, interest payment, administrative expenditure. ఇందులో committed expenditure increased at an average annual rate of 11.6% in last 5 years. బాగా పెరిగిపోయే పరిస్థితికి వచ్చింది. Committed expenditure as a percentage of the revenue receipts increased from 57.5% in 18-19 Telugudesham. 64.6% in 22-23. ఏం పెరిగింది ఇది? ఇక్కడికి వస్తే ఎక్స్పెండిచర్ అండ్ శాలరీస్, పెన్షన్స్, ఇంట్రెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ దుబారా విపరీతంగా ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా చేశారు. దీనివల్ల ఏమైంది? రెవెన్యూ రిసోర్సెస్ అదర్ పర్పసెస్ లేకుండా పోయే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడ ఈ స్లైడ్లో మీరు చూస్తే 57.5% నుంచి 18-19 64.6%. అంటే ఎక్స్పెండిచర్ యాజ్ రెవెన్యూ రిసీప్ట్స్, వచ్చిన ఆదాయంలో ఎక్స్పెండిచర్, కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఎక్కడ ఎస్కేప్ కాలేము. కంపల్సరీ శాలరీస్ పే చేయాలి, ఒక నెల 2 నెలలు డిలే అవుతుంది, వడ్డీ పే చేయాలి, జప్తు చేస్తాం, డబ్బులు కూడా తిరిగి ఇవ్వరు. ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు రెవెన్యూ మొబిలైజేషన్. దానివల్ల ఏమైంది? రెవెన్యూ మీరు చూస్తే ఓన్ రెవెన్యూ గ్రోత్ యాజ్ కమ్ డౌన్ 17.1 నుంచి 18-19లో 9.8 పడిపోయింది. దగ్గర 7.3% పడిపోయింది. అదే మరి ఇక్కడ వచ్చేకొద్దికి రేషియో ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ టు జిఎస్టిపి 7.1% నుంచి 6.4% తగ్గిపోయింది. ఇది ఒక
0.6%, 7% తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ మీకు క్లియర్గా 17.1 నుంచి 9.8 ఫాలోయింగ్ గ్రోత్ రేట్ ఆఫ్ స్టేట్ ఓన్ రెవెన్యూస్. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే పబ్లిక్ డెట్ ఇంక్రీజ్ అట్ ఆవరేజ్ రేట్ ఆఫ్ 16.5, 18-19 నుంచి 22-23 వరకు 16.5% పబ్లిక్ డెట్ పెరిగింది, అప్పులు పెరిగిపోయినాయి. ఇంకొక పక్కన ఇంట్రెస్ట్ పేమెంట్ 15% పెరిగింది, సిఏజిఆర్ 10% పెరిగింది. ఇక్కడ ఈ స్టేజ్లో ఇక్కడ చూస్తే మీరు ఒకటి ఇంట్రెస్ట్ పేమెంట్ ఐపీ, రెవెన్యూ రిసీట్స్ ఆర్ఆర్ 18-19, 21-22. ఇక్కడ మీరు చూసినప్పుడు 29.8 నుంచి 29.5 తగ్గించాం. బైఫర్కేషన్ అయినప్పటి నుంచి తగ్గించుకుంటా వచ్చాం కొద్దిగా, ఎందుకంటే అప్పటికే ఇబ్బందులు ఉన్నాయి. అన్ని ఇబ్బందులున్నా ఏదో ఒకటి తగ్గించాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పి డెట్ మేనేజ్మెంట్ తగ్గించుకుంటా వచ్చాం. జిఎస్టీపీకి ఇక్కడికి వచ్చి 33% పెరిగింది, అంటే 3.5% డెట్ పెరిగింది జిఎస్టీపీలో. అంటే క్రైసిస్ పోవడానికి ఏమేం దారి తీసాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కిందన వచ్చే కొందికి ఇంట్రెస్ట్ పేమెంట్, ఇది రేట్ ఆఫ్, ఇంకొక పక్కన చూస్తే రెవెన్యూ రిసీప్ట్స్, ఇది ఒకసారి చూసినప్పుడు 13.5% నుంచి 13.4% తగ్గించాను. దాన్ని కూడా 0.1% తగ్గించుకుంటూ కంట్రోల్గా వచ్చాం. ఇక్కడికి వస్తే 16.2%, అంటే దగ్గర 2.8% ఇక్కడ పెరిగింది, అక్కడ 3.5% పెరిగింది. ఈ రెండు కూడా అన్సస్టైనబుల్గా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవి కాకుండా వీళ్ళు బారో చేసిన ఆఫ్ ఎఫ్ఆర్బిఎం లేకుండా కార్పొరేషన్ ద్వారా బారో చేయడం, అప్పులని పెట్టేయడం, పేమెంట్లు ఇవ్వకుండా చేసేయడం 1,00,000 కోట్లు, ఇవన్నీ అవే నేను 7 వైట్ పేపర్స్ మీకు పబ్లిసైజ్ చేసింది. అస్తవ్యస్తంగా ఇప్పటికి కూడా దిక్కుదిరిన పరిస్థితి, వచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేయడం, ఇవన్నీ చేశారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందనేది మీరు చూస్తే, జీరో డెట్ సస్టైనబిలిటీ, గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్ వస్తే అప్పటికి సస్టైనబిలిటీ ఉంటుంది, కాబట్టి ఇంకా బారో చేసే పరిస్థితిలో ఉండలేము. ఇక్కడ చూస్తే 22.7% డ్యూరింగ్ 14-15 నుంచి 18-19 వరకు ఉండేది మనకు. దాన్ని జీరో చేసేసారు 22-23కి వస్తే. ఏ విధంగా చేశారంటే హై డెట్ సర్వీసింగ్, డిక్రీజ్ ఇన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, నో ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్, రెడ్యూస్డ్ రెవెన్యూస్, హైయర్ ట్యాక్సెస్, మోర్ బారోయింగ్స్, దేర్ బై విషియస్ సర్కిల్. నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను, ఆంధ్రప్రదేశ్ ఈజ్ గోయింగ్ టు బికమ్ శ్రీలంక అని. దిస్ ఈజ్ ది విషియస్ సర్కిల్. ఒక మంచి రాష్ట్రాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీరు చూస్తున్నారు. ఇక్కడ మీరు చూస్తే 22.7 జీరో తీసుకొచ్చేసారు. డెట్ సస్టైనబిలిటీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఐడియల్ సినారియో ఫర్ యూజ్ ఆఫ్ బారోయింగ్స్, ఎప్పుడైనా బారోయింగ్ చేయకపోతే ఏ ఎకానమీ అయినా, అమెరికన్ ఎకానమీ కూడా బారో చేస్తుంది. స్పెండింగ్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం. ఇంక్రీజెస్ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ది స్టేట్, ఇంక్రీజ్డ్ రెవెన్యూ, లోయర్ ట్యాక్సెస్, లోయర్ బార్నింగ్స్. ఎప్పుడైతే ఎక్కువ పెట్టుబడులు పెడతామో ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగినప్పుడు తక్కువ ట్యాక్స్లు వేస్తాం, అప్పుడు తక్కువ బారో చేస్తాం, ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఈ సైకిల్ కంటిన్యూ అయితే బెటర్ ఇది వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కెపాక్స్ 19-20 2.2 ఉంటే అప్పటికి కూడా వీరంతరూ పెట్టుకుంటూ వస్తే 1.7కి వచ్చాం. అక్కడి నుంచి తగ్గిపోయి 0.5కి వచ్చేసారు. 0.5 కంటే ఇక్కడ చూస్తే 7,244 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 0.5 జిఎస్టిపిలో. 14-19లో 59.15% ఖర్చు పెడితే బారోడ్లో 100 రూపీస్లో
59.15 ఖర్చు పెడితే 19-24 వచ్చేందుకు 22.54 వాళ్ళు స్పెంట్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. డ్రాస్టిక్ రిడక్షన్. ఇది దీనివల్ల నెక్స్ట్ మీరు చూస్తే ఫిగర్స్ మీరు చూసినప్పుడు 59.15% నుంచి 22.54% తగ్గించారు. ఇక్కడ మీరు 3,06,606 కోట్లు గవర్నమెంట్ డెట్, అప్పటికి 1,35,106 కోట్లు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 79,913 కోట్లు, 1,35,000. ఇక్కడ ఖర్చు పెట్టింది 3,06,600 కోట్లు అయినప్పుడు 69,000 కోట్లు. దేర్బై మీరు డ్రాస్టిక్గా పడిపోయింది. డ్రాస్టిక్గా పడిపోయినప్పుడు సైకిల్లో డెట్ ట్రాప్లో పడిపోయే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే వాటర్ రిసోర్సెస్ 47,839 కోట్లు ఖర్చు పెడితే వీళ్ళు 20,752 కోట్లు ఖర్చు పెట్టారు. ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్ 8,825 కోట్లు ఖర్చు పెడితే 1,357. మీకు అందుకే గుంతలు పడిపోయినాయి రోడ్లన్నీ. మెయింటైన్ చేయకపోతే గుంతలు పడిపోతే ఏమవుతాయి? ఈరోజు గుంతలన్నీ పూడ్చడానికి మాకు భారీ ఎక్స్పెండిచర్, భారీ సమస్యలు. ఇక్కడ మీరు ఈ ఫిగర్ చూస్తే వాటర్ రిసోర్సెస్ డబ్బులే ఖర్చు పెట్టలేదు. ఈ డబ్బులు కూడా ఓన్లీ ఎస్టాబ్లిష్మెంట్, ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. సోషల్ వెల్ఫేర్ గురించి మాట్లాడతారు. 1,045 కోట్లు అయితే 405 కోట్లు. ఉమెన్, చిల్డ్రన్, డిఫరెంట్లీ ఏబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్కి 357 అయితే 186. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ 289, 0. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ 1142, 965. ఇక్కడికి వచ్చినప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ 609, 229. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ 732, 372. అంటే ఇది కూడా మళ్ళా అది 3 లక్షలు, ఇది 1,35,000 కోట్లు డెట్. ఆ ఫిగర్లో మీరు చూసినప్పుడు డెట్ తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాం. డెట్ తెచ్చి ఇష్టానుసారంగా జల్సాలు చేశారు. ఎక్కడ పోయి తెలియదు. మొత్తం రాష్ట్రాన్ని డెట్ ట్రాప్లో నెట్టేసే పరిస్థితికి వచ్చారు. క్యాపిటల్ స్పెండింగ్ దగ్గర 60% తగ్గిపోయింది 5 ఏళ్లలో. 5 ఏళ్లలో మనం పెట్టాం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెడ్యూస్ బై అప్పటికి ఇప్పటికి ఒక 60% తగ్గే పరిస్థితికి వచ్చింది 14-19కి, 19-24కి. నెక్స్ట్ ఇవన్నీ మీరు చూసినప్పుడు ఈ సినారియో చూస్తే 17 అవుట్ ఆఫ్ 18 వచ్చినప్పుడు అప్పుడు 20.9% స్కోరు. ఈరోజు మనం చూస్తే క్వాలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ 18-19కి 47.4 ఉంది. ఇప్పుడు 31.4కి వచ్చింది, 15th ర్యాంక్. రెవెన్యూ మొబిలైజేషన్ 29.7, 22.1కి వచ్చింది, 16. డెట్ సస్టైనబిలిటీ 22.7, ఇప్పుడు 0, 18వ ప్లేస్. ఇది ఆ ఇండికేటర్స్లో వచ్చినటువంటి మొత్తం రిజల్ట్స్ ఇవన్నీ. దెన్ ఇక్కడ మీరు చూసినప్పుడు మనం కూడా మీకు చూపించాను. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా 13.49% ఆ రోజు గ్రో అయ్యాం. 4.41, 4.45% షేర్ ఆల్ ఇండియా జీడీపీలో. ఈ ఫిగర్ కూడా మ్యానిపులేట్ చేశారు. అన్ని ఫిగర్స్ బాగున్నాయి మీరు చూడండి. 13, 15, 13, 14, 15. ఈ ఫిగర్ వీళ్ళు వచ్చారు 19లో. ఏప్రిల్లో వస్తానే ఫిగర్ అంతా మేనేజ్ చేశారు. దానికే తగ్గించారు, మ్యాక్సిమం తగ్గించడం. అక్కడ కూడా టింకర్ చేశారు. టింకర్ చేసి దాన్ని కింద తీసేపోయి ఎలా ఉంటుంది, ఇంకా చాలా తక్కువ ఉండేది 19-20, దాన్ని తీసిపోయి యాడ్ చేసుకున్నారు. ఏదేమైనా దిస్ ఈజ్ ది ఫిగర్. ఆల్ ఇండియా లెవెల్లో 10.98 అయితే ఇక్కడ మనం 13.49 గ్రో అయ్యాం అప్పట్లో. ఇప్పుడు వచ్చే కొంతకి వీళ్ళు మొత్తం ఆవరేజ్ గ్రోత్ రేట్ అంతా వస్తే 10.32కి వచ్చారు. 4.82 పెరిగింది ఆల్ ఇండియా షేర్. ఇక్కడ 9.88, 9.58 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెరిగారు నేషనల్ లెవెల్లో. ఇప్పుడు వచ్చే 12.94 వచ్చింది. ఇది 4.96 కాంట్రిబ్యూషన్ టు జీడిపి. మొత్తం జీడిపి ఇది 9.7. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ $1 trillion, 0.19
3.82 ట్రిలియన్ US. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రేషియోలో కానీ పెరుగునుంటే నెక్స్ట్ 5 ఏళ్లలో మా ఆలోచన ఏంటంటే 15% పెంచాలని. 13.65 పైనే ఉండాలి, అది 15 పెరిగి ఉండాలి. దాన్ని 10కి తగ్గించేశారు. ఈ రేషియోలో పెరుగుంటే 7 లక్షల కోట్ల రూపాయలు జీఎస్టీపీ తగ్గిపోయింది. 7 లక్షల కోట్ల రూపాయలు అయితే 76,195 కోట్ల రూపాయలు అడిషనల్ రెవెన్యూ వచ్చేది. ఆ డబ్బులు వచ్చుంటే ఆ డబ్బులు ఖర్చు పెడితే ఈ అప్పులు చేసే పని ఉండేది కాదు, ఈ క్రైసిస్ వచ్చేది కాదు, ఈ విషియస్ డెట్ ట్రాప్లో పడేవాళ్ళం కాదు. ఇది ఇంపార్టెంట్ మీ అందరికీ. అందుకే నేను ఎప్పుడు కూడా హై గ్రోత్ రేట్ అంటాను. ప్రజల్లో యాస్పిరేషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. వాళ్ళ కోరికలు తీర్చాలంటే మనం కూడా తగిన విధంగా రెవెన్యూ పెరగాలి. రెవెన్యూ పెరగాలి అంటే అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితే రెవెన్యూ పెరుగుతుంది, రెవెన్యూ పెరిగితే సంక్షేమాలు ఇస్తాం, దానిపైన మళ్ళీ అభివృద్ధి చేస్తాం. ఆ సైకిల్ కంటిన్యూ అవుతుంది. ఇది దీనివల్ల ఈ ప్రభుత్వం వచ్చిన దానివల్ల సంవత్సరానికి మీరు చూస్తే 76,000 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితికి వచ్చింది ఆ గ్రోత్ రేట్ వల్ల. నెక్స్ట్, ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా సేమ్ థింగ్. ఇప్పుడు మీరు చూస్తే ఆ రోజు ఈ ఫిగర్ మేనేజ్ చేసిన ఆంధ్ర తెలంగాణ రెండు పోటాపోటీని వెళ్ళాం. ఎందుకంటే మాకు ఎట్టి పరిస్థితుల్లో బైఫర్కేషన్ అయిన తర్వాత తెలంగాణకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ఉంది, దీన్ని కూడా మనం పుష్ చేయాలి అని అగ్రికల్చర్ కానీ, ఇండస్ట్రీ కానీ, సర్వీస్ సెక్టర్ కానీ పుష్ చేశాం. దానివల్ల 13.49% పెంచాం జీఎస్టీపీ. వాళ్ళు కూడా అక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 13.69 పెరిగారు. ఇది పెరిగితే ఇంకొంచెం ఎక్కువ అయింది, దాని కింద తీసేపారు, వేరే విషయం. ఇక్కడికి వస్తే 10.59, 12.09 బాగా డ్రాస్టిక్గా పడిపోయింది. దానివల్ల వ్యత్యాసం జీఎస్టీపీ అక్కడ పెరిగింది. రెండోది పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది. రెండు కూడా మళ్ళీ ఇప్పుడు మీరు చూసినప్పుడు నెక్స్ట్ ఇక్కడ GSTP of AP in 18-19 was higher than that of Telangana by 17,000 crores. However, by 23-24 వచ్చే కొందికి బాగా 62,000 కోట్లకి తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. 17,000 కోట్లు అయ్యరుండి 62,000 కోట్లు తగ్గే కొందికి పర్ క్యాపిటల్ ఇన్కమ్ డ్రాస్టిక్గా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్ పేజ్. ఇక్కడ మీరు చూసినట్టు పర్ క్యాపిటల్ ఇన్కంలో 1,93,903 విభజన అప్పుడు 1,24,104. ఇక్కడికి వచ్చినప్పుడు 1,54,031, 2,09,848. ఈరోజు మీరు చూస్తే 2,42,479, ఇది 3,56,564. అంటే మీరు ఇండికేషన్ ఏంటి, 55,817 రూపాయల డిఫరెన్స్ని డబుల్ అయిపోయింది. ఇప్పుడు 1,14,085 అయింది 23-24. అంటే ఏ విధంగా వ్యత్యాసం పెరిగిపోయింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఏ విధంగా వెనకబడిపోతున్నా అనేదానికి ఒక ఉదాహరణ. స్పెండింగ్ కెపాసిటీ తగ్గింది, అప్పులు పెరిగాయి, మొత్తం ప్రజల ఆదాయం పెరిగింది, పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. వేరియస్ విషయ సర్కిల్లో రాష్ట్రం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. నెక్స్ట్, ఇది సదర్న్ స్టేట్స్ ఒక కంపారిజన్ చూపించాం, మీకు మొన్న కూడా చెప్పాను, ఇది పెద్దగా అవసరం ఉండదు. నెక్స్ట్, ఇక్కడికి వచ్చినప్పుడు రివైవల్ కింద రాష్ట్రాన్ని మళ్ళీ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేం చేయాలని ఆలోచిస్తున్నాం. దీని మీద ఎన్హాన్సింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచడం, కమిటెడ్ స్పెండింగ్ చేయడం, దీని మీద రెవెన్యూ సోర్స్ అన్ని కూడా ఏ విధంగా చేయాలనో డైవర్సిఫైయింగ్ రెవెన్యూ సోర్సెస్ ఫర్ ఏ గ్రేటర్ రెసిలియన్స్ తీసుకురావడం, ఎన్ఫోర్స్ స్ట్రిక్ట్ ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకురావడం, ఇవన్నీ కూడా శ్రద్ధ పెట్టాం. వీఆర్ వర్కింగ్ ఇన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు
డిఫికల్ట్ టైమ్స్లో మేము వచ్చిన తర్వాత మీరు చూస్తే 7 వైట్ పేపర్స్ అని పబ్లిసైజ్ చేశాం. అదే మరిగా కరెక్షన్స్ కోసం నవంబర్లో 24లో బడ్జెట్ని చాలా రోజులు హోంవర్క్ చేసి చాలా కష్టపడి దాన్ని ట్రాక్లో పెడుతూ ఆ ఎక్సర్సైజ్ చేశాం. ఇదైనా పోలవరం డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు ట్రాక్లో పెట్టి దాన్ని స్టార్ట్ చేసాం. 2022కి పూర్తి చేస్తాం. అదే మరి అమరావతి వర్క్స్ అని కూడా స్టార్ట్ అయినాయి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖపట్నం రైల్వే జోన్, అదే మరిగా డెవలప్మెంట్, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. నెక్స్ట్, ఇది లాస్ట్ టైం కూడా చెప్పాను, ఎందుకు మేము ఇది పదే పదే చెప్పుతున్నాను అనేదానికి ఇది మళ్ళా ఒక జస్టిఫికేషన్. మీకు 7.50 అయితే మొత్తం కలిసి 2047కి ఆంధ్రప్రదేశ్ 75 లక్షలే ఉంటుంది జిఎస్టిపి. అంటే $0.62 ట్రిలియన్ ఎకానమీ అవుతుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 13,18,795 అవుతుంది. అదే మరి ఇక్కడికి వచ్చే 10% అయితే $130 ట్రిలియన్ అవుతుంది, లక్షల కోట్లు అవుతుంది. అదే జిఎస్టిపి ఒక $1.03 ట్రిలియన్ దీన్ని తీసేస్తే ఇక్కడికి వస్తే 21,86,000 పర్ క్యాపిటల్ అవుతుంది. 12.5 అయితే 214 లక్షల జిఎస్టిపి అవుతుంది. ఇక్కడికి వస్తే 35,85,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. 15% అయితే 347 లక్షల కోట్లు జిఎస్టిపి వస్తుంది. 58 లక్షల రూపాయలు పర్ క్యాపిటల్ వస్తుంది. దిస్ ఈజ్ వేర్ యూ హ్యావ్ టు థింక్. ఇక్కడ డబల్ అయితే 4.4 టైమ్స్ జిఎస్టిపి పెరుగుతుంది, పర్ క్యాపిటల్ పెరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి దీని మీద ఆదాయం పెరుగుతుంది, అప్పులు తగ్గుతాయి. ఇంకొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు, ఎంపవర్మెంట్కి డబ్బులు వస్తాయి. ఇది పెరగకపోతే ఇక్కడే ఉంటే ఇక్కడే ఉంటాం. వీళ్ళు చేసినటువంటి అప్పులు చేసిన దానికి వడ్డీ కూడా కట్టలేం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితిలో 15+ గ్రోత్ ఉంటే తప్ప మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి. ప్రజలకు యాస్పిరేషన్స్ కూడా ఫుల్ఫిల్ చేసే పరిస్థితిలో ఉండం. అదే తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని గ్యారప్ చేస్తున్నాం. అందుకే 12.94 గ్రో అయ్యాం. నెక్స్ట్ ఇయర్ నుంచి 15% పైన గ్రో కావాలి. అదే మా ఫైనాన్స్ మినిస్టర్కి, ఫైనాన్స్ సెక్రటరీకి వీళ్ళకు కూడా చెప్తున్నా. దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. నెక్స్ట్, ఇక్కడ మేము చెప్పిన సూపర్ 6లో ఎన్టీఆర్ భరోసా ఎక్కడా ఇవ్వని విధంగా 3,000 నుంచి 4,000 చేశాం. 2,800 కోట్లు నెలకిస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పేదవాళ్లకు 64 లక్షల కుటుంబాలకు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 100% సాటిస్ఫాక్షన్ చూస్తున్నాం. డెలివరీ మెకానిజం చూస్తున్నాం. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. దీపం 2 ఇది కూడా రిలీజ్ చేశాం. దీనికి కూడా రియల్ టైంలో వాళ్ళకి డబ్బులు ఇస్తూ 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. 895 కోట్లు డబ్బులు కూడా ఇప్పటికే రిలీజ్ చేశాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్ రివైవ్ చేశాం. ₹5 204 అర్బన్ సెంటర్స్లో పెట్టాం. రూరల్ సెంటర్స్ కూడా ఇప్పుడు తీసుకుంటున్నాం. ఎవ్రీ కాన్స్టిట్యున్సీ మెగా డిఎస్సి బై జూన్ పొజిషన్ చేస్తాం. న్యూ పాలసీస్, ఫ్రీ శాండ్ పాలసీ, లిక్కర్ పాలసీ, క్లీన్ ఎనర్జీ పాలసీ, ఇండస్ట్రీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ ఇవన్నీ తీసుకొచ్చాం. ఇంత మునుపు 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇచ్చే పెన్షన్ని లేకపోతే జీతాలని రెగ్యులరైజ్ చేశాం. ఎవ్రీ మంత్ ఫస్ట్కి ఇస్తున్నాం. అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ కూడా క్లీనప్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 8,258 కోట్లు ఇరిగేషన్కి, రోడ్స్కి, వర్క్స్కి, ఇవన్నిటికి ఇచ్చి మళ్ళా ఎకనామిక్ యాక్ట్ రివైజ్ చేశాం. పంచాయతీ రాజ్లో దగ్గర 1,443 కోట్లు రిలీజ్ చేశాం. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు తీసుకొచ్చాం. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ 9,015 కోట్ల రూపాయలు ఇచ్చేసి దగ్గర 73 స్కీమ్స్ని రివైవ్ చేశాం.
మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, కేంద్రం 90-10 ఇస్తారు, 50-50 ఇస్తారు, 60-40 ఇస్తారు, కొన్ని 45-55 ఇస్తారు. వాళ్ళు ఇచ్చేది గ్రాంట్ ఇస్తారు. ఆ గ్రాంట్ కూడా తీసుకొని మనం కూడా మ్యాచింగ్ ఇచ్చి ముందుకు పోకపోతే డెవలప్మెంట్ జరగదు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వాళ్ళ డబ్బులు మన డబ్బులు కలిసి ఖర్చు పెట్టడం, వెల్ఫేర్లో వాళ్ళు ఇచ్చేది కూడా తీసుకొని మనం కూడా తీసుకెళ్ళడం, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి, మ్యాచింగ్ చేయాలి. అప్పుడే అవుతుంది. అన్నీ కూడా ఇది చేస్తే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే 22,252 కోట్లు ఇప్పటికే లయబిలిటీస్ అన్ని క్లియర్ చేశాం. ఇవన్నీ క్లియర్ చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి. అంటే వీళ్ళు చేసిన అప్పులు వల్ల ఎఫ్ఆర్బిఎం పర్మిట్ చేయదు, అప్పులు తేలేం. అదే మరిగా ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా నెక్స్ట్ ఇయర్కి వచ్చే డబ్బులు కూడా డ్రా చేసుకొని వెళ్ళిపోయారు. ఆ దొంగలు చేసినట్టు ఎప్పుడు నేను ఊహించలేదు. నేనేదో డబ్బులు వస్తాయని మా ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇది ఉంది కదా, కమిషన్ డబ్బులు వస్తాయి చూడమంటే అవి కూడా డ్రా చేసేసారని చెప్పి చావు కబురు చల్లగా చెప్పే పరిస్థితికి వచ్చాడు. అంటే ఈ విధంగా ఏ గవర్నమెంట్ కూడా చేయదు. ఎప్పుడో రావాల్సిన డబ్బులు ముందుగానే ఏదో చెప్పేసి మ్యానిపులేట్ చేసి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎన్టీపీసీ ఇవన్నీ కూడా నేను మీకు మొన్న కూడా చెప్పాను. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 1,85,000 కోట్లు, ఆర్సలార్ మిత్తల్ స్టీల్ కంపెనీ 1,35,000 కోట్లు, ఎన్హెచ్పిసి అండ్ జెన్కో 1 lakh crores, ఇది బీపీసీఎల్ 96,000 కోట్లు, రిలయన్స్ 65, ఎల్జీ పాలిమ్ ఎలక్ట్రానిక్స్ 5,000 కోట్లు, టీసీఎస్ చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, 10,000 సీట్లు ఇంకా చాలా పెడుతున్నారు. అదే మరి సోలార్, ఇది ఎస్ఏఈఎల్ సోలార్, వీళ్ళు 1,708 కోట్లు. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చి 1,708 కోట్లు. టాటా పవర్ వచ్చి 2,000 కోట్లు. నెక్స్ట్ గ్రీన్కో 16,500, అస్తా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ 8,240, ఎకోరన్ 4,435, ఎకోరన్ 3,100, హీరో ఫ్యూచర్ 2,000, క్లీన్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, టాటా పవర్ రెన్యూవల్ ఎనర్జీ 2,000, యాక్షన్ టెస్సా, ఇవన్నీ కలిపితే 6,300,568 కోట్లు, 6.5 lakh crores యాజ్ ఆన్ టుడే ఒక అవగాహనకు వచ్చాం. ఇంకా దీనివల్ల 4,10,000 ఉద్యోగాలు వస్తాయి. మేము అనుకున్న ప్రకారం ఇంకా గూగుల్ కానీ అదే మరిగా గ్రీన్ ఎనర్జీ కానీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది. అవన్నీ వస్తే ఒక 10 లక్షల కోట్ల వరకు మనం గ్రౌండ్ చేసే పరిస్థితి తొందరలోనే వస్తుంది. అది చేసి ఒక 6-7 లక్షల ఉద్యోగాలు వస్తాయి. ఇవి కాకుండా ఎంప్లాయ్మెంట్ కోసం మేము చెప్పిన 20 లక్షల ఉద్యోగాల కోసం వీఆర్ వర్కింగ్ ఆన్ దాట్. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను చాలాసార్లు ప్రజలందరికీ ఒకటే చెప్పాను, మేము ఊహించిన దానికంటే ఎక్కువ డ్యామేజ్ జరిగింది రాష్ట్రానికి. మా దగ్గర లెక్కలు లేవు. ఆ రోజు మేము బయట పేపర్లో వచ్చేటివి, మాకుండే అవగాహన, వీళ్ళు చేసే వ్యవహారాలు, ఆ రోజు కూడా ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా రాకుండా, జీవోలు కూడా ఏవి ఆన్లైన్లో పెట్టకుండా, కోర్టు చెప్పినా కూడా ఇవ్వకపోతే మేము ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి ఒక ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాం. మాకంటే ప్రజల్లో ఇంకా డెప్త్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క ఇంట్యూషన్ పనిచేసింది. అందుకే 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. ప్రజలు డెస్పరేట్గా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వల్ల పూర్తిగా నష్టపోయామని పూర్తిగా నమ్మి విశ్వాసం పెట్టి ఇచ్చారు. మేము వచ్చిన తర్వాత డిగ్ చేస్తూ ఉంటే మొత్తం డిపార్ట్మెంట్స్ అన్ని అనలైజ్ చేస్తే ఊహించనటువంటి నష్టం జరిగింది రాష్ట్రానికి. నేను ఆ రోజు చెప్పినదంతా ఈరోజు నీతి ఆయోగ్ కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏవైతే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేసి ఎడ్యుకేట్ చేశామో అది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు చూస్తే బీహార్ స్టేట్ అనుకునే బీహార్ కూడా మనకంటే ముందుండే పరిస్థితికి వచ్చింది. వాళ్ళకంటే వెనకాలన్నాం. ఈ పరిస్థితిలో
ఏ విధంగా అప్పులు వస్తాయో కూడా ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ అస్తవ్యస్తమైన వ్యవస్థలన్నీ కూడా ఒక్కొక్కటే గట్టెక్కిచ్చాం, ఘాట్లో పెట్టాం. అయితే వెంటిలేటర్ పైనుండే రాష్ట్రాన్ని వెంటిలేటర్ తీసాం, కానీ ఇంకా పరిగెత్తించే పరిస్థితి రాలా. అన్ని వ్యవస్థలు కూడా చిన్న భిన్నం అయిపోయినాయి, ఒక్కొక్కటే పెట్టుకుంటూ వస్తున్నాం. నేను ముందు కూడా చెప్పాను, అభివృద్ధి చేయాలి. అభివృద్ధి చేస్తే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టిస్తే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమానికి, అభివృద్ధికి ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే ఎక్కువ గ్రోత్ రేట్ మనం సాధించగలిగితే రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. ఎంత రెవెన్యూ ఎక్కువ వస్తే దానివల్ల మన దగ్గర డబ్బులు కొంతవరకు ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి ఖర్చు పెడతాం. అప్పులు తగ్గించుకునే అవకాశం వస్తుంది. ఇంకొక పక్కన వడ్డీ కూడా తగ్గే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చింది. ఇష్టానుసారంగా వడ్డీ లెఫ్ట్ అండ్ రైట్ పెంచేశారు. ఎప్పుడు కూడా ఒక వ్యక్తి దివాలా తీస్తున్నాడంటే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆ రిస్క్ ఫ్యాక్టరీతో వడ్డీ కూడా పెంచేస్తారు. అందుకే 4 రూపాయలు వడ్డీ అంటారు, 5 రూపాయలు వడ్డీ అంటారు. అమారిగా వీళ్ళు కూడా అమారీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడంతా కూడా డెట్ రీషెడ్యూలింగ్కి వెళ్తున్నారు. రీషెడ్యూలింగ్ మనం మొత్తం మళ్ళా కట్టేసి రీపే చేసి ఆ ఇంట్రెస్ట్ తగ్గించుకొని మళ్ళా ఏ విధంగా చేయాలనో క్లీనప్ చేయాలనుకుంటున్నాం. మారిటోరియం కూడా అడుగుతున్నాం. డెట్ స్వాపింగ్ అనలేం కానీ రీషెడ్యూలింగ్ ఇది. నీకు స్వాపింగ్ ఎక్కడ సార్ డెట్ వాళ్ళు. కాబట్టి మెథడాలజీ ఏమైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో మాట్లాడి అన్ని బ్యాంక్స్తో మాట్లాడి అవన్నీ చేస్తున్నాం. ఇవన్నీ చేసి దీన్ని రాబోయే రోజుల్లో నేను చెప్పిన ఫిలాసఫీ ప్రకారం మోర్ మనీ ఉంటే మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతాం, మోర్ గ్రోత్ రేట్ వస్తుంది, మోర్ రెవెన్యూ వస్తుంది, సస్టైనబిలిటీ వస్తుంది. ఆ సస్టైనబిలిటీ వస్తేనే ప్రజలకు ఎంపవర్మెంట్ జరుగుతుంది. మేము చెప్పిన సూపర్ 6 ఇస్తాం, ఇంకా బెటర్గా ఇస్తాం, P4 తీసుకొస్తాం. ఇలాంటివన్నీ చేసి మళ్ళీ డెవలప్మెంట్, వెల్ఫేర్ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే బెటర్ లివింగ్ స్టాండర్డ్స్ వస్తాయి. ఆదాయం పెరగాలి. సంవత్సరం తలసరి ఆదాయం పెరగాలి, తలసరి ఖర్చు తగ్గాలి. మీరు చూస్తే ఇప్పుడు నేను చూపలేదు కానీ ఒక స్లైడ్లో తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. పరకాపిట ఇన్కమ్ తగ్గిపోయి పరకాపిట డెట్ పెరిగిందంటే అది వీళ్ళు వేసినటువంటి భారం. దీనికోసమే నేను ప్రజలందరినీ కోరుతున్నా. కొంతమందికి కొన్ని ఆలోచనలు ఉన్నాయి, ఏంటి ఇంకా అయిపోలేదని. నేను ఎన్నోసార్లు చెప్పాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను, కానీ 3 సార్లు లేని ఇబ్బంది ఈసారి చూస్తున్నాను. విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. అన్ని విధాల ఎంత పుష్ చేయాలంత పుష్ చేస్తున్నాం. కానీ ఇప్పటికి కూడా ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి తెచ్చే పరిస్థితి రాలేదు. తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ఘాట్లో పెట్టి ఏదైతే ప్రజలందరికీ ఒకటే కొంచెం లేట్ అవుతుంది. ఎందుకంటే మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదుకోబడ్డారు కాబట్టి కొంతవరకు మనం వెసులుబాటు వచ్చింది. వాళ్ళు కూడా ఆదుకోకపోతే అమరావతి స్టార్ట్ అయ్యేది కాదు, పోలవరం స్టార్ట్ అయ్యేది కాదు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చేది రివైవ్ అయ్యేది కాదు. లేకపోతే కొంతవరకు వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ అప్పులన్నీ ఇవన్నీ కూడా మళ్ళా స్కీమ్స్ అన్ని రివైవ్ చేసి మనం ముందుకు పోతున్నాం. ఈ 4 సంవత్సరాలు జరిగిన ఫలితాలు, ఈ సంవత్సరం ఆదాయం కూడా వచ్చే పరిస్థితి లేదు. రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. ఇవన్నీ స్ట్రీమ్ లైన్ చేస్తే సెట్ చేసి ఒకటే హామీ ఇస్తున్న ప్రజలందరికీ, ఈరోజు రివైవల్లో ఉన్నాం, తప్పకుండా చేస్తాం. చేసిన తర్వాత సంపద పెంచుతాం, పెరుగుతుంది. పెరిగిన సంపద వల్ల ఆదాయం పెరుగుతుంది.
ఏది చేసినా ఈ బెనిఫిట్ అంతా ఈ రాష్ట్రానికే వస్తుంది, ఈ ప్రజలకే వస్తుంది. చెప్పిన హామీలను నిలబెట్టుకోవడమే కాకుండా ఇంకా మెరుగైన పాలన ఇస్తాం. అందుకే నేను పదే పదే చెప్పాను, ఒక సుస్థిరమైన పాలన ఉండాలి, ఒక సమర్థవంతమైన పాలన ఉండాలి. 2019 తెలుగుదేశం పార్టీ గెలిచి 13.5-15% కానీ గ్రోత్ వచ్చుంటే మనకి ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఆ రోజు నిర్ణయం రాష్ట్రానికి ఇబ్బంది కలిగించే పరిస్థితి వచ్చేది. ఏది ఏమైనా నేను ఇవన్నీ పదే పదే ఎందుకు చెప్తున్నానంటే, రోజు రోజుకి నేను ఏదైతే ఆ రోజు చెప్పానో అవన్నీ అందరూ కన్ఫర్మ్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఢిల్లీకి పోయినప్పుడు కూడా మీకు ఎన్నేళ్ళు పడుతుంది, మీరు రికవర్ అవుతారా, మీరు బయటపడతారా, ఏమంటే ఈ రాష్ట్రం ఏమవుతుంది అని అడిగే పరిస్థితికి వచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సింది. మనం హాస్పిటల్ పోయినప్పుడు సర్ప్రైజ్గా మనం పోయేసి ఆరోగ్యాన్ని ఒకసారి మెడికల్ చెకప్ ఓవరాల్గా చేసుకుంటే ఇలాంటివి ఏవి ఒక పేషెంట్గా ఉన్న వ్యక్తి హాస్పిటల్కి పోతే ఒకసారి మనం హాస్పిటల్కి పోతాం, ఇమ్మీడియట్గా స్టంట్ వేయాలంటారు, లేదంటే ఇమ్మీడియట్గా మేజర్ ఆపరేషన్ చేయాలంటారు. ఆ పరిస్థితికి వచ్చాం మనం ఇక్కడ. దట్ ఈస్ వేర్ వీఆర్. దీన్ని రివైవ్ చేస్తాం, స్ట్రీమ్ లైన్ చేస్తాం. సార్, ఇక్కడ డెప్ట్ గురించి మాట్లాడినప్పుడు ఇందాక మీరు చెప్పిన దాంట్లో 3 lakhs సంథింగ్ ఉంది సార్. నేను ఫిగర్స్ కరెక్ట్గా రాసుకోలేదు. అవి కేవలం గవర్నమెంట్ బారోవింగ్స్ అయినా, గవర్నమెంట్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా, అవి క్యాలిక్యులేట్ చేయలేదా? ఎట్లా అది ఆ కంక్లూజన్ ఎట్లా వచ్చింది చెప్పగలరా? అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఇది వీళ్ళు లెక్కేసింది గవర్నమెంట్ బారోయింగ్స్ అవన్నీ ఇచ్చారు, నీతి ఆయోగ్ చేసింది. చాలా వాస్తవాలు బయట పెట్టలేదు. అనధికార అప్పులు ఉన్నాయి, ఎఫ్ఆర్బిఎం లోబడి దాన్ని వర్తించకుండా చేసిన అప్పులు ఉన్నాయి. అవన్నీ లెక్కిస్తే మీ ప్రజెంటేషన్ అలా ఉంటే ఇంకా బాగుండేది సార్. ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్. అంటే నేనేమంటాను, నీతి ఆయోగ్లోనే ఈ విధంగా ఉంటే మనం ఎక్కడున్నాం, మీరు ఆఫ్ బారోయింగ్స్ అవన్నీ ఎక్కడున్నాం, మనం వైట్ పేపర్లో ఇచ్చాం మనం. కాదు సార్, ఇదే పారామీటర్స్లో అవన్నీ కనుక కలెక్ట్ చేసి కనుక చేసుంటే ఎంత ఘోరమైన పరిస్థితితో ఇంకా కళ్ళగట్టేది సార్. అది కూడా ఒకసారి ఇస్తాను. ఇది పార్షియల్గానే చెప్పినట్టు సార్. ఇది పార్షియలే. ఇది వాళ్ళు ఇచ్చిన లెక్కని చూసి చెప్పాం తప్ప మనం మొత్తం చేసింది కాదు. మనం ఇచ్చిన లెక్క వేరే ఉన్నాయి. వైట్ పేపర్లో చాలా డెప్త్కి వెళ్ళి ఇచ్చాం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ లేవు అని అదే, అందుకనే మనం ఆ పెండింగ్ పేమెంట్స్ కూడా దీంట్లో లేవు. అవన్నీ లేవు కాబట్టి అవి యాడ్ చేసి ఇంకా వరస్ట్గా ఉన్నాం. ఎఫ్ఆర్బిఎం తీసుకొచ్చినవి కూడా లేవండి ఇందులో. అదే మొత్తం వాళ్ళు చేసినట్టు ఫైనాన్స్ కమిషన్ బారోయింగ్స్ కూడా ముందు తీసుకున్న డబ్బులు కూడా లేవు. ఎవ్రీథింగ్. అందుకని నేను ఏమంటానంటే, ఎవడు ఊహించనటువంటి ఆర్థిక పరిస్థితిని తీసుకొచ్చారంటే రాష్ట్రంలో. నెవర్ వీ ఎక్స్పెక్టెడ్. మొన్న వైట్ పేపర్స్ ఇచ్చాం, కానీ ఇప్పుడు నేను జస్టిఫికేషన్ ఎందుకు చేశానంటే, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుంటేనే ఈ పరిస్థితి ఉంది. నీతి ఆయోగ్ ఓన్లీ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారమే చేశారు. వాళ్ళు ఎఫ్ఆర్బిఎంలో వచ్చినట్టు చేశారు తప్ప మిగిలిన లెక్కలు వాళ్ళు చేయలేదు. అది చేసి ఆఫ్ బారోయింగ్ కానీ, లేకపోతే ఏదైతే అప్పులు ఇప్పుడు ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్ బిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఎక్కడికి వెళ్ళిపోతాయి. అదే సమయంలో వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులు కూడా ప్రోగ్రామ్స్కి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసి యూసీసీ ఇవ్వకపోతే మేము ఢిల్లీకి పోతే మేము వాళ్ళని అడిగితే వాళ్ళకు విష్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు. మీరు అడుగుతున్నారు, బాగానే ఉంది, మీ కథ ఏంటి చెప్పండి, ఎట్లా ఇస్తాం మీకు డబ్బులు, ముందు 500 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి, 3000 కోట్లు ఇచ్చాను లెక్క చెప్పండి అంటే ఇది ఎత్తుక్కుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసేసారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టి యూసీలు ఇచ్చి ఇప్పుడిప్పుడు 73 డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేశాం. దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. ఇంకా 10 దాకా ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవు, ఇంకా ఏదో అవస్థపడుతున్నాం దానికి. ఎన్ని ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయా? 94లో 73, ఇంకా 21 ఉన్నాయి. సార్, ఇంకొకటి, ఇప్పుడు డెప్ట్స్ ఇది ఒకటి అనుకోండి. రెండోది, మీరు క్యాపెక్స్ డిస్కస్ చేసినప్పుడు
క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈవెన్ సోషల్ సర్వీస్ ఎక్స్పెండిచర్ కూడా డిక్లైన్ అయిందని చెప్పారు. లాస్ట్ 5 yearsలో గవర్నమెంట్ క్లైమ్ దట్ ఎవరున్నా గవర్నమెంట్ చెప్పింది మేము అడగాల, మాకు తెలిసింది అంతే ఉంటుంది. నాడు నేడు ప్రోగ్రాంలో ఎడ్యుకేషన్ హెల్త్ సెక్టర్ కింద స్పెండింగ్ జరిగింది అనేది గవర్నమెంట్ క్లైమ్ లాస్ట్ 5 years. సో దాని మీద ఖర్చు జరిగినా మీకు క్యాపిటల్ సర్వీసెస్ ఎక్స్పెండిచర్ కనిపించాలి. అక్కడ ఎందుకు తగ్గింది అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అంటే మనకు 5 సంవత్సరాల్లో అంటే దానికి బిల్స్ వాళ్ళు పే చేయాలి, అంటే వాళ్ళు ఖర్చు పెట్టారు కానీ కొంత పెట్టి కొంత బిల్స్ పే చేయాల, అప్పు పెట్టేసి వెళ్ళిపోయారు కొన్ని. ఇప్పుడు 1,00,000 కోట్ల అప్పు ఉంది, ఆ 1,00,000 కోట్లు ఇవి కూడా ఉన్నాయి. కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ పెండింగ్ ఉన్నాయి, అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మేము హాస్పిటల్స్ కడతా ఉన్నారు, ఫౌండేషన్ వేసారు, కొన్ని బిల్డింగ్స్ కట్టారు, డబ్బులు పే చేయలేదు, వెళ్ళిపోయారు. హాస్పిటల్ కూడా ఇలా సో దేనికి ఇప్పుడు మీరు క్లియర్ చేయరా డ్యూస్ అన్ని? ఇప్పుడు చేయాలి కదా, చేయకపోతే ఏమవుతుంది, అదే కదా బాధ. ఒకటేసారి చేయాలంటే ఎక్కడున్నాయి? Sir, as of now, ఒక 2-3 వేల కోట్లు వస్తుంది, రఫ్గా 2,000 crores వస్తుంది. ఆ 2,000 కోట్లు కూడా ఎక్కువ. ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చాం. ఎవ్రీ పై వీ వాంట్ టు సేవ్. sir, as of now, what is our current outstanding debt, sir? Despite whatever we have so far, completed, what is still our current outstanding debt? Number one. Number two question is, you've said how several funds had been diverted as well. Any kind of action that will be taken from the NDA government? అంటే ఎప్పటికప్పుడు చెప్తున్నాం, ఏదైతే అవుట్ స్టాండింగ్ బిల్స్ అన్ని 9,75,000 కోట్లు మొత్తం అవుట్ స్టాండింగ్ డెట్ కానీ ఆఫ్లైన్ ఆన్లైన్ ప్లస్ లైబిలిటీస్ అన్నీ కలిపి 9,75,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ పే చేయకపోతే ఎవరు కూడా వదిలిపెట్టే పరిస్థితిలో ఉండరు. వీళ్ళంతా కోర్టుకు పోతున్నారు. మొన్న మీరు చూశారు, ఒకరు కోర్టుకు పోయి లేనిపోని అనౌన్స్ చేశారు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా డిఫాల్ట్ అయింది అనౌన్స్ చేసి ఎప్పుడో తీసుకున్న అప్పులు కూడా దానికి కూడా మళ్ళీ, ఎందుకంటే వన్స్ క్రెడిబిలిటీ పోతే రేటింగ్ పడిపోతుంది, రేటింగ్ పడిపోతే అప్పులు ఇవ్వరు, అప్పులు ఇవ్వకుండా ఇచ్చేవాడు కూడా ఇంట్రెస్ట్ పెంచుతారు, బ్యాడ్ స్టేట్ కింద పెట్టేస్తారు, దాని మీద కూడా క్రెడిట్ వర్తీనెస్ పోతుంది. సో వీఆర్ ఫైటింగ్ ఆన్ దాట్. మళ్ళీ కొంతమంది కోర్టులు పోయి డైరెక్షన్లు తీస్తున్నారు, దానిపైన కూడా ఏం చేయాలని వర్కౌట్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితిలో ఉన్నాం. సార్ ఈ 9,00,000 కోట్లు అనే వాటికి ఇంకా అన్నిటికీ కూడా ఇంకా బిల్స్ పెట్టలేదు కదా సార్? ఇంకా అన్నిటికీ పెట్టలేదు కదా, కార్పొరేషన్లు కానీ వీటికి సంబంధించిన కూడా ఇంకా ఇవ్వలేదు కదా? లేదు, ఇంకా ఉన్నాయి. అంటే 9,75,000 కోట్లు మా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది యాజ్ ఆన్ టుడే రఫ్గా. ఇంకేదైనా వస్తే కొద్దిగా రావచ్చు, కానీ ఇప్పటికైతే అది. ఇందులో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ అనే వాళ్ళు క్రియేట్ చేసి అన్ని గవర్నమెంట్ ఏజెన్సీల దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని ఖర్చు పెట్టేశారు సార్. అవి కూడా కలిపాయి, కలిపారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకొని పెట్టారు. సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అన్ని కూడా కలిపారు దీంట్లో. సార్ టోటల్ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అండర్ డిఫరెంట్ హెడ్స్ అండ్ టోటల్ ఫిగర్ ఏమన్నా? అంటే ఇప్పుడు నేను చూపించాను కదా, ఒక 12,000 కోట్ల దగ్గర మొత్తం మేము కట్టామని, యూసీస్ కానీ అవన్నీ కానీ అన్నీ కట్టి మళ్ళీ రివైజ్ చేసాం యాజ్ ఆన్ టుడే. కొన్ని దాంట్లో బిల్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ కూడా జీరోనే, ఇంకా దాన్ని రివైజ్ చేయాలి ఇప్పుడు. అందుకనే ఫ్లెక్సిబిలిటీ లేకుండా చేశారని చెప్పాను కదా సార్. ఏ పారామీటర్ అంటే దానికి ఏమేమి పారామీటర్స్ చూస్తున్నారు జీరో అనే కంక్లూజన్కి రావడానికి? నేను చెప్పా కదా, ఒక లాస్ట్ స్లైడ్కి వెళ్ళు, అక్కడ ఎంత అయితే మనం ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తామో రెవెన్యూ ఈక్వల్ అయితే చూపించే. బ్యాక్ వెళ్ళు, ఆ స్లైడ్ లో బ్యాక్ బ్యాక్ బ్యాక్. ఇంట్రెస్ట్ పేమెంట్ ఇంక్రీజెస్ మోర్ దెన్ ఇంకా బ్యాక్ 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 బ్యాక్. ఇది మీరు చూస్తే గ్రోత్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఈక్వల్ టు జిఎస్టిపి గ్రోత్ రేట్. మోర్ దెన్ దానికంటే ఇది పెరిగిపోతాయి. జిఎస్టిపి కంటే ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, అయిపోయింది.
ఇంకా అప్పిచ్చేవాళ్ళు ఉండరు. అంటే జిఎస్టిపి వల్ల మీకు సపోజ్ ఈసారి జిఎస్టిపి పెరిగింది 12%, 12.94. దాంట్లో జిఎస్టిపి 12.94 అంటే ఎంత వస్తుంది? మొత్తం 16 లక్షల్లో మనకు 14,40,000 నుంచి 16 లక్షల వచ్చింది సార్. సో ఇంక్రీజెస్ బై 12.94%. ఇంట్రెస్ట్ రేట్ సార్ ఈజ్ ఇంక్రీజింగ్ మోర్ దెన్ 12.94%. అదే మెయిన్ గా భారం ఎక్కువ పెరుగుతుంది. అంటే ఈ సంవత్సరం మన Back and- మోర్ దెన్ back 12% పెరిగితే దెన్ ఇట్ ఇస్ డెట్ సిస్టమ్ జీరో. ఇంకా బ్యాక్ ఎక్కడ ఉంది? ఇది ఇక్కడ అది చూపిస్తామనుకున్నా. గ్రోత్ రేట్ మన ఇప్పుడు ఇయర్ గ్రోత్ రేట్కి వెళ్ళండి, అప్పుడు ఒక ఐడియా వస్తుంది. ఇయర్ గ్రోత్ రేట్ అంటే దాంట్లో మళ్ళా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ లేవు. నెక్స్ట్ 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 మళ్ళీ మొదటికి వచ్చా, లాస్ట్కి పోవాలి. ఓకే, అక్కడ మీకు ఏదైతే మనకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ 12.94% గ్రోత్ రేట్ పెరిగింది. అంటే 14,50,000 నుంచి 1,20,000 30,000 కోట్లు పెరిగింది. అదే ఇంట్రెస్ట్ పేమెంట్స్ దానికంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకా డబ్బులు ఇవ్వరు, బారో చేయడానికి లేదు. ఎప్పుడు కూడా జిఎస్టిపి ఎంత పెరుగుతుందో ఆ ప్రపోర్షన్ ప్రకారం మీరు పెంచుకునే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఒక స్లైడ్ ఉంది, ఆ స్లైడ్ ఉందా? హీ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ పర్ క్యాపిటల్ డెప్ట్. ఉంది, అది కూడా ఉంది. ఒక స్లైడ్ ఉంది కానీ ఇక్కడ ఉందో లేదో తెలియదు నాకు, మా వాళ్ళు చేశారు. ఇంకెన్ని నేను పెట్టుకోవాలి, మీతో పెట్టుకోవాలా, ప్రజలకు పెట్టుకోవాలా, ఇంటలెక్చువల్ పెట్టుకోవాలా, ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేయాలా. తలసరి అప్పు ఉంది, తలసరి ఆదాయం కూడా ఉంది. అప్పే సార్ ఇంకొకటి జిహెచ్డిపి గ్రోత్ రేట్ సార్ ఇక్కడ సాంశరావు జిహెచ్డిపి గ్రోత్ రేట్ చూసినప్పుడు 19, 20, 21 ఫైనాన్షియల్ ఇయర్స్లో 5% కనిపించింది ఇప్పుడు స్లైడ్లో. ఆ తర్వాత సమ్వేర్ 15 కనిపించింది 2 years. అంటే ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. అవుట్ ఆఫ్ 5 years 2 years నుంచి చాలా వరకు కోవిడ్ ప్రాబ్లమ్స్ అనేది క్లెయిమ్ చేసింది, అన్ని గవర్నమెంట్లు క్లెయిమ్ చేసినప్పుడు. దాని ఇంపాక్ట్ ఉన్నప్పటికీ 13% అది సమ్వన్ కెన్ యూ షో దట్ స్లైడ్ సార్? అదే లో బేస్ లో ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు నెక్స్ట్ ఇయర్ కి ఆ బేస్ నుంచి పెరుగుతుంది ఆటోమేటిక్. అంటే యావరేజ్ లో కొంచెం తగ్గినప్పటికీ గ్రోత్ రేట్ కనిపిస్తుంది. అంత గ్రోత్ రేట్ ఉన్నా కానీ ఎందుకు ఫైనాన్షియల్ హెల్త్ ఇలా డిటరియేట్ అయ్యింది అనేది. అంటే మీరు వచ్చింది ఏంటంటే నీకు ఆదాయం 100 రూపాయలు వస్తుంది, ఒకసారి ఏదో నువ్వు యాక్సిడెంట్ నీ జాబ్ కూడా పోలేదు, కట్ చేశారు, నువ్వు 1000 రూపాయలు అప్పు చేసావు, ఏమవుతుంది? కట్టాలి కదా వడ్డీ. ఎవరు కడతారు? అదే జరిగింది ఇక్కడ. నీకు ఇబ్బంది వచ్చింది, నువ్వు ఖర్చులు తగ్గించుకోవాలి, తప్పదు. కానీ ఎక్కడో ఎవరన్నా దానం అన్న చేయాలి. రెండు చేయకపోతే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఇష్టానుసారం ఖర్చు పెట్టి ఇష్టానుసారంగా దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. అందుకే మీరు చూపించింది నేను ఏ విధంగా ఎక్స్పెండిచర్ గ్రాడ్యువల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గింది, ఆదాయం తగ్గిపోయింది, ఖర్చులు మాత్రం పెరిగాయి, అప్పులు పెరిగాయి, డెట్ సస్టైనబిలిటీ జీరోకి వచ్చేసాం. జలసాలు చేసేటప్పుడు ఊర్లో కొంతమంది తిరుగుతూ ఉంటారు, మోసం చేసి డబ్బులు తెస్తూ ఉంటారు. అవన్నీ వాళ్ళు తెలుసుకునే కొద్దికి లేట్ అవుతుంది, తెలుసుకుంటే డబ్బులు ఇచ్చేది మానేస్తారు. అప్పుడు ఇటు బండారం బయటపడుతుంది, ఐపీకి వెళ్తాడు. కోవిడ్ సంవత్సరంలో ఒక వింత ఉంది సార్. దాంట్లో నేషనల్ వైడ్ మైనస్ గ్రోత్ రేట్ ఉంది, తెలంగాణ కూడా మైనస్ ఉంది, కానీ ఏపీలో మాత్రం 5% గ్రోత్ రేట్ చూపించారు, 4.+. అంటే నేను అటు చూపించిన దాంట్లో ఇక్కడ ఇది పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూడండి, అక్కడ పైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు చూస్తే ఇన్ ఫిగర్స్ లేదా ఫిగర్స్లో ఉంటుంది చూడండి, గ్రోత్ రేట్ ఉంది,
కానీ ఎంత ఉందని అప్పటికి ఇప్పటికి పర్ క్యాపిట డెట్ ఎంత ఉంది, పర్ క్యాపిట ఇన్కమ్ ఎంత ఉంది. పర్ క్యాపిట డెట్ అయితే 24కి 1,44,336, పర్ క్యాపిట ఇన్కమ్ వచ్చి 2,34,040 ఉంది. దట్ ఈస్ వేర్ వీఆర్ నౌ. ఇంకా మీరు చెప్పింది కరోనా టైంలో నేషనల్ వైడ్ మైనస్ గ్రోత్ రేట్ ఉంది సార్. తెలంగాణ కూడా మైనస్ ఉంది. ఏపీలో మాత్రం 4.5 గ్రోత్ ఉంటుంది సార్. అది నేను చెప్పేది మేనేజ్ చేశాను, కిందికి వేసాను. పైన ఉండే కింద వేసాడు. 18-19లో ఉండేది కిందికి దించాడు. అదే ఇచ్చిన ఫిగర్స్ కాబట్టి ఎక్కడ లేదు మన దగ్గర గ్రోత్. అందుకే నేను ఆ స్లైడ్ చూపించాను. గ్రోత్ రేట్ చూపించండి ఒకసారి. నేను చూపించిన దాంట్లో గ్రోత్ రేట్ ఉంది ఇయర్ వైజ్. తెలంగాణ, ఆంధ్ర కూడా ఉంది. వెళ్ళు ఇంకా నెక్స్ట్. యా ఒక్క నిమిషం. 13.07, 15.10, 13.47, 14.86. ఇక్కడికి వచ్చేది 18-19 వచ్చేకొందికి 11.14. ఇక్కడ 20-21 5.7, 19-20 5.97. ఆ 2 సంవత్సరాలు మ్యానిపులేట్ చేశారు పైది. తెలంగాణ మైనస్ 0.74. ఎస్, అందరిది అక్కడ చేశారు. అక్కడ కూడా -1.020. ఇక్కడ నుంచి మైనస్ పెట్టి కింద నుంచి ఆ ఫిగర్స్ మీరు మాకు పంపండి అని చెప్పి తెప్పించారు. అదే మన ఇచ్చిన లెక్కలు ఆధారంగానే వస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంతవరకు వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు, కానీ ఆ కరోనా సమయంలో వెరిఫై చేయలేదు. సార్, ఓవరాల్గా నీతి ఆయోగ్ రిపోర్ట్ కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం చూస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనం ఏ విధంగా రివైవ్ ప్యాకేజ్ అడిగామో, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని గురించి కూడా రివైవ్ ప్యాకేజ్ అనుకోరే అవకాశం ఉందా సార్? నిన్ను పంపించాలి ఇప్పుడు నెగోషియేటర్. అలయన్స్ ధర్మంలో ఏమన్నా వస్తాయేమో చూడండి. నిన్ను పంపించాలన్న నెగోషియేటర్గా నువ్వైతే సరిపోతావు. కాదు, ఏదైనా మనం 18 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో మనం ఒక రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి. అది కూడా వచ్చింది. రెవెన్యూ లోటు వచ్చింది, ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వచ్చాయి. ఎక్కడ దొరికింది అక్కడ పూర్తి చేశారు. అదే ఆ 10,000 వచ్చింది, 15,000 లాగారు. ఎంత ఇదండి 15,000? 12,000 అప్రూవ్ సార్. దీనికి రెవెన్యూ డెఫిసిట్ ఇదే కాదు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ సార్. 2 years 2 years ది మనకు లగేసింది మొత్తం కలిపి ఆ 5 years పీరియడ్ లో సార్ 39,000 crore ఉంటాయి సార్. అదే 3 years లోనే తీసుకున్నారు. 2 years కి చివరికి మన ఈ పీరియడ్ లేకుండా ముందు ఫస్ట్ 3లో 23లో తీసుకున్నారు. అది కాకుండా రెవెన్యూ డెఫిసిట్ ఫర్ 2015 సార్, ఆ ఇయర్ కి 12,000 crore ఎక్స్ట్రా తీసుకున్నారు. సో మొత్తం కలిపి అంటే వాళ్ళు ప్యాకేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అంటే ఫైనాన్స్ కమిషన్ ఒక ప్యాకేజ్ 5 years కి ఇచ్చినప్పుడు ఇయర్ వారీగా కొంత ఇస్తారు, టేపర్ చేసి తీసుకొస్తారు. సో టేపరింగ్ లో అంటే లాస్ట్ కి మనకి హెల్త్ పారామీటర్, ఫిజికల్ ఏదో పారామీటర్ అడిగేసి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మేనేజ్ చేశారు. చెప్పే కదా ఎన్ని చేయాలో అన్ని చేశారు. సార్, 2019-24లో సుమారు 2,75,000 కోట్ల రూపాయలు వెల్ఫేర్ స్కీమ్స్కి ఖర్చు పెట్టామని చెప్పారు సార్. దాని మీద ఏమైనా ఆడిట్ ఏమైనా జరిగిందా సార్? ఎందుకంటే దాంట్లో 1,000 కోట్ల రూపాయలు అక్రమాలు జరిగినాయని చెప్పేసి. ఇప్పుడు ఇంటింటివి చేయాలన్నా కష్టం కదా. అవన్నీ ఎక్కడ పోయినాయో, ఎక్కడికి వచ్చాయో ఎన్ని చేయాలి, వాళ్ళ వెరిఫికేషన్ చేయాలన్నా మనం మన పనులు చేయాలన్నా రెండు ఉన్నాయి. చూద్దాం, అది కూడా మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అందుకనే కొన్ని డీబీటీ అన్నారు. ఆ డీబీటీ అకౌంట్లో నెంబర్లు కూడా సరిగా లేవు. ఇప్పుడు ఎదిగితే ఎన్పిసిఐ అకౌంట్ కూడా లేవు మా దగ్గర. మనం చూసాం 10% ఇక్కడ రాకపోతే ఫ్లడ్స్లో పంపిస్తే నాకు 3-4 times పట్టింది. ఇప్పుడు ఎన్పిసిఐ అకౌంట్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాం. నేషనల్ పేమెంట్ గేట్వే కింద మొత్తం వచ్చినట్టన్నీ కూడా కార్పొరేషన్ ఆఫ్ ఇండియాది మొత్తం అందరి అకౌంట్లు ఒక 10 రూపాయలు వేసి వాళ్ళ అకౌంట్లో వాళ్ళ నెంబర్లను అప్డేట్ చేస్తున్నాం. సో దట్ ఎప్పుడన్నా అర్జెంటుగా పంపించడానికి. Sir, political ga question adagachha? You have compared the state finances to be on a ventilator. Not only that, you've also said it's looking like a situation like Sri Lanka. Immediately, what are the kind of measures that the government can bring up to stabilize? మేము అప్పుడు చెప్పాం శ్రీలంకతో పోటీ పడుతున్నారని చెప్పాం.
ఇప్పుడు చూస్తే నీతి ఆయోగ్ పంజాబ్ కంటే పైన ఉన్నాం, బీహార్ కంటే కింద ఉన్నాం. నేను చెప్పింది వాస్తవాన్ని ఎస్టాబ్లిష్ అయింది. నవ్ వీ హ్యావ్ టు రివైవ్. నేను అని చెప్పి మొత్తం వదిలేసామనుకోండి, పబ్లిక్ కూడా హెల్ప్లెస్ అవుతారు కదా. ఐ కెనాట్ లీవ్ అట్ దట్ స్టేజ్. ఐ హ్యావ్ టు ఫైట్. ఏ విధంగా చేయాలి? అందుకనే మీరు చూస్తే ఇప్పుడు వచ్చిన తర్వాత 3-4 ప్రోగ్రాంలు వెల్ఫేర్ చేశాం. సూపర్ 6లో మిగిలినట్టు కూడా చేయాలి. దానికి కూడా డేట్స్ ఇచ్చాం. అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. అవి కూడా చేస్తాం. ఏ విధంగా తీసుకెళ్లాలో తీసుకెళ్ళి మళ్ళా దీన్ని గట్టెక్కించి రాష్ట్రాన్ని గాడిలో పెడతాం. విల్ డూ ఇట్. అందుకే మమ్మల్ని నమ్మారు. 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక ట్రస్ట్. ఆ ట్రస్ట్ని బ్రీచ్ చేస్తే కరెక్ట్ కాదు. వాళ్ళ మారిగా బాధ్యత రాహిత్యంగా పనిచేయలేం, అట్లని చెప్పి ఇచ్చలవిడిగా చేయలేం. నేను అందుకనే ప్రజల్ని కాన్ఫిడెన్స్ తీసుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్లేస్ ఎవ్రీథింగ్ బిఫోర్ పబ్లిక్. టైం టు టైం ఇస్తాను, నేను అన్నీ చేస్తాను. చేసిన తర్వాత ఏది కూడా సంపద సృష్టించినా, ఆదాయాన్ని పెంచినా, ఆదాయం ఎవరికి చెందుతుంది? ఇట్ ఈస్ ఎ పబ్లిక్. వాట్ ఆల్ ఐ క్రియేట్ వెల్త్, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. అందుకని ఇవన్నీ చేసి వాళ్ళకు కూడా గవర్నమెంట్లో డబ్బులు సంపద సృష్టించడమే కాదు, రైట్ టైంలో వాళ్ళకు కూడా వెసులుబాటు రావాలి. లేదు నేను సంపద సృష్టిస్తున్నాను తర్వాత ఇస్తాను, మీరు మాత్రం సఫర్ కండి అంటే సఫర్ అవ్వడానికి సిద్ధంగా లేరు. ఒక మిస్ గవర్నెన్స్, ఒక కరప్ట్ గవర్నెన్స్ చేసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ నేను ఏ విధంగా ట్రాక్లో పెట్టడమే కాకుండా వాళ్ళ ఇబ్బందులు కూడా అధిగమించే విధంగా ఐ హ్యావ్ టు ప్లాన్ ఇట్. నేను మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా పెడతా, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి, నేనేం మీకు ఇవ్వనంటే దట్ ఈజ్ నాట్ ఫేర్. దట్ నో బడీ విల్. వాళ్ళు కూడా సఫర్ అయ్యేదానికి కరెక్ట్ కాదు. మాకు ఓట్లేసింది సఫర్ కావడానికి కాదు, మాకు ఓట్లేసింది రివైవ్ చేస్తామన్న నమ్మకం కోసం. అదే మరి ఆదుకుంటామని, ఆదుకునే బాధ్యత మా పైన ఉంది. డెఫినెట్గా ఎవ్రీ మినిట్ ఐఎమ్ థింకింగ్. అయితే వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే, లేకుంటే చేసేయలేకపోతున్నాడు, డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు, నేను చేస్తా అన్నాడు కదా, నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్కి వస్తున్నారు. అది కూడా చెప్పాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసైనా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్స్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతైనా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. మీకెందుకంటే ఇవన్నీ కూడా మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికీ మీద ఉంది. ఇట్ ఈజ్ ఓన్లీ. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, ఒక పబ్లిక్ పాలసీ, ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ప్రభుత్వం ఒక పబ్లిక్ పాలసీ ద్వారా ప్రజల జీవితాలను మారుస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఫిగర్స్ చూశారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది బికాస్ ఆఫ్ దట్ పాలసీస్. ఈరోజు మేము తీసుకునే పాలసీస్ కూడా లాస్ట్ టైం 48,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఏది ఇరిగేషన్, ఇక్కడ మాత్రం నీరు చెట్లో పెట్టాం, నరేగాలో పెట్టాం. 68,000 70,000 కోట్లు ఖర్చు పెట్టాం. దానివల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యింది. ఈ సంవత్సరం మీరు చూస్తే 65% యాజ్ ఆన్ టుడే రిజర్వాయర్లో వాటర్ ఉండే పరిస్థితికి వచ్చింది. 35% మనం వాడే పరిస్థితికి వచ్చాం యాజ్ ఆన్ టుడే. అది పెద్ద సంపద. నెక్స్ట్ ఇయర్కు జూన్లోనే పంటకు నీళ్ళు ఇస్తాం. రాయలసీమలో ఏది కూడా హార్టికల్చర్కి ఇబ్బంది లేకుండా నీళ్ళు ఇస్తాం. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవన్నీ
ఈ విధంగా వెల్త్ క్రియేట్ చేయడానికి మనం ఖర్చు పెట్టే డబ్బులు కూడా ఉపయోగపడాలి. రెండు బ్యాలెన్స్ కావాలి. పబ్లిక్ పాలసీ వల్ల ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మీరు చూస్తున్నారు, ఎవరైనా సరే ఒక మంచి పబ్లిక్ పాలసీ తీసుకొని ఆ పబ్లిక్ పాలసీ ద్వారా సమర్థవంతంగా అమలు చేయాలి. మళ్ళీ నేను బాగానే డబ్బులు ఖర్చు పెట్టాం, దోచేసాం, రిజల్ట్స్ రాలేదు, అవుట్కమ్ లేదంటే మళ్ళీ కుదరదు. ఇట్ ఈస్ అ కంటిన్యూస్ ప్రాసెస్. దట్ ఈస్ వేర్ జీవితాలను కొన్ని గవర్నమెంట్స్ మనం ఉన్నాయి. ఈరోజు చైనా ఉంది, 78లో వాళ్ళు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, చైనాతో సమానంగా వెళ్ళిపోయారు. మీరు ఒక ఇది పెట్టుకోవాలి, 78లో చైనా ఎకనామిక్ రిఫార్మ్స్ ఇచ్చారు. అరౌండ్ 80s ఆ ప్రాంతంలో అనుకుంటాను రెండు, రష్యా పొలిటికల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. దట్ ఈస్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ, దిస్ ఈజ్ ఆల్సో ఏ పబ్లిక్ పాలసీ. చైనా సూపర్ పవర్ అయింది, రష్యా ఎక్కడికో వెళ్ళిపోయింది. వై? అప్పట్లో రష్యా ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ చైనా, ఈక్వల్ టు యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్, రష్యా వర్సెస్ టు అమెరికా. ఇప్పుడు రష్యా వర్సెస్ టు చైనా. ఏంటి ఆ డిఫరెన్స్? ఒక పబ్లిక్ పాలసీ. ఆ పబ్లిక్ పాలసీ ఏంటి? వీళ్ళది ఎకనామిక్ రిఫార్మ్స్, వాళ్ళది పొలిటికల్ రిఫార్మ్స్. కంట్రీ డివైడ్ అయిపోయింది. దిస్ ఈజ్ వేర్ ఒక వ్యక్తి వల్ల, ఒక పబ్లిక్ పాలసీ వల్ల ప్రజల జీవితాలే మారిపోతాయి, తారుమారు అవుతాయి. మీరు అనుకుంటారా ఏముంది 5 ఏళ్ళు కదా పోయిందని? 5 ఏళ్ళు కాదు పోయింది, 5 ఏళ్ళు విలువైన సమయం పోయింది. మళ్ళా తిరిగి కోలుకోలేని సమయం. నేను అందుకే చూపించాను అక్కడ 15% కానీ మళ్ళీ గ్రోత్ వచ్చుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం? ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. ఇట్ ఈస్ ఏ అందుకనే ప్రజలు ఆలోచించుకొని ఎలాంటి గవర్నమెంట్ ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజల్లో కూడా అవేర్నెస్ తేవడం మా బాధ్యత. అందుకనే ఇంత మునుపు నేను డెవలప్మెంట్ చేస్తూ పరిగెత్తా, మీకు ఎప్పుడు మరి చెప్పలా. 24 గంటలు నేను పని చేసుకుంటూ 13.5% గ్రోత్ వచ్చినా నేను చెప్పలేదు కాబట్టి అందరూ అనుకున్నారు ఇది అందరూ చేస్తారులే, ఎవరు వచ్చినా ఇంకా బాగుంటుంది అనుకున్నారు. ముంచేసే కొందికి ఇప్పుడు అర్థమవుతుంది. అందుకని 93% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. కానీ ఇబ్బందులు ఒకటేసారి అధిగమించలేం కదా. జరిగిన నష్టాన్ని ఇంక 10 ఏళ్ళు పడుతుందా, 15 ఏళ్ళు? వారు చెప్పిన ఇప్పుడు 9,75,000 వడ్డీ కట్టాలా, రీపేమెంట్ చేయాలా, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలా, మళ్ళా వెల్ఫేర్ ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఏ ఎక్స్ట్రా హెర్క్యులస్ టాస్క్. దాన్ని అధిగమించి మళ్ళీ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. బట్ వేరే మార్గం లేదు. నన్ను చాలామంది అడిగారు, చాలాసార్లు అడిగారు, మీరు సెట్ చేయగలుగుతారని అడిగారు. అనుమానం. ఎకానమిస్ట్ అడిగారు, వీలవుతుందా, మీ వల్ల అవుతుందా, ఇవన్నీ అవుతాయా అని అడిగారు. వేరే ఆప్షన్ లేదని చెప్పాను. దేర్ నో ఆప్షన్. కానీ విజ్డమ్ ఒకసారి కొన్ని పనిచేస్తాయి. ఆ విజ్డమ్లో మేము ఎన్డీఏలో పార్ట్నర్స్ కావడం, వాళ్ళు కూడా కలిసి రావడం, కనీసం ఈరోజు ఈ ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళా సెట్ చేసి లైన్లో పెట్టాం కాబట్టి కొంత హోప్, రివైవల్ స్టార్ట్ అయింది. అది కూడా లేదనుకోండి, పెనం నుంచి పొయ్యిలో పడినట్టండి అది. దట్ ఈస్ వేర్ సమ్ టైమ్స్ ఇవన్నీ వస్తాయి. అదే దీన్ని సిస్టమేటిక్గా చేసుంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు. అదే నేను చెప్పాను. నేను ఏ వ్యక్తుల గురించి మాట్లాడడం లేదు. మీరు అన్నట్టు వ్యక్తులు డ్యామేజ్ చేసిన 24 గంటల వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నారు, కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. జరిగిన డ్యామేజ్ ఏం జరిగింది అనేది ప్రజలకు అర్థం చేసుకోకపోతే కామన్ మ్యాన్ అనుకుంటాను, నాకేం సంబంధం, ఏదో బాబు గారు చేస్తారనుకున్నా ఓటేసా, చేయమనండి అని ఆలోచిస్తున్నారు. కానీ వాళ్ళ ఆలోచనలో తప్పులేదు, వాళ్ళ కష్టాలు తప్పులేదు. కానీ కొండే పరిస్థితులు ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది అవగాహన చేసుకొని ఎందుకు గుజరాత్లో 5 సార్లు ఓట్లు వేశారు బీజేపీకి? అందుకే స్టెబిలిటీ ఉంది కదా. పంజాబ్ ఓట్లు మార్చుకుంటూ వేశారు. ఏమైంది పంజాబ్ ఇప్పుడు? అదే మరి పంజాబ్ మరి వీళ్ళు కానీ గుజరాత్ కూడా వేసి ఉంటే ఒకసారికి అయిపోయేది. అది కూడా పంజాబ్ గుజరాత్ని పంజాబ్ చేసేవాళ్ళు, రెండు బీహార్ చేసేవాళ్ళు.
అంటే సార్ ఒకటి 5 సార్లు 6 సార్లు ఓట్లు వేయటమే కాదు, ఆ లీడర్ని బట్టి కూడా ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో 5 సార్లు ఇచ్చారు, అక్కడ మరి వెనకబడే ఉంది. కేరళలో ఉన్నాయి, అంటే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఆ లీడర్ ఎలాంటి పాలసీ తీసుకుంటున్నారు అనే దాని మీద అదేమా, దానికే నేను ఏమన్నానంటే 30 ఏళ్లు జరిగిన డెవలప్మెంట్, ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత ఆ రాష్ట్రాల్లో జరిగిన అభివృద్ధి అంతా వైట్ పేపర్స్ వచ్చాయనుకోండి. ఎవరి పీరియడ్లో పెరిగింది, ఎవరి పీరియడ్లో తగ్గింది, ఎవరు పతనం చేశారు అనేది చూపించారనుకోండి, అప్పుడు ఐడియా వస్తుంది కదా. 30 ఏళ్ళు చేయండి, ఎవ్రీ 5 years పెరిగింది, 6 సార్లు 30 ఏళ్ళు చేద్దాం. ఏ పార్టీ రూల్ చేసింది, ఏ వ్యక్తి రూల్ చేశాడు, ఎట్లా ఇదయింది, ఒక క్లారిటీ వస్తుంది. దేశం మొత్తం రావాలి. వీఆర్ ట్రస్టీస్ టు ది పీపుల్. మనం ట్రస్టీస్గా ఉండి రాష్ట్రాలని వాళ్ళ జీవితాలను ఆడుకోవడం కరెక్ట్ కాదంటాను నేను. ఇప్పుడు నేనేమంటానంటే, ఈరోజు 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నామని ఇష్టానుసారంగా మాట్లాడి అసలు జీవితాంతం పేదరికంలో సఫర్ కావాలన్నా? ఈజ్ ఇట్ రైట్? శాశ్వతంగా నేను పేదరికంలో పెడతా, నీ కర్మను అనుభవించు అనే పరిస్థితి రావడం కరెక్ట్గా. సంపద సృష్టించాం, వచ్చింది నేను దోచుకుంటా, 10 రూపాయలు నీకు ఇస్తా, లేదంటే 1 రూపాయి నీకు 10 రూపాయలు నాకు. ఈజ్ ఇట్ రైట్ గవర్నెన్స్? గుడ్ గవర్నెన్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్ పాలిటిక్స్. కానీ ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇంకా చాలామందిని మేము ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన చాలామంది ప్రజల్ని చేద్దాం. కానీ ఎప్పటికప్పుడు వాస్తవాలు చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్పాను, అట్లని చెప్పి ఏం భయపడడం లేదు. విల్ రివైవ్, విల్ వర్క్ హార్డ్. అందుకే నేను ఇచ్చిన విజన్ కూడా నిన్న కూడా మీరు చూస్తే గవర్నర్స్ రిపబ్లిక్ డే స్పీచ్ కూడా రొటీన్గా లేదు, చూశారు మీరు. మేము అది ఇచ్చాం ఇది ఇచ్చామని చెప్పలేదు. 10 ప్రిన్సిపల్స్తో ఏ విధంగా రాష్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తామో, నిన్నేం జరిగింది, ఈరోజు ఏం జరుగుతుంది, రేపేం జరుగుతుంది, ఆ విషయాలే ప్రజలకు చెప్పాం. దట్ ఈస్ వేర్ వీఆర్ ఎడ్యుకేటింగ్, వీఆర్ టేకింగ్ టు ది లాజికల్ కన్క్లూషన్. థ్యాంక్ యూ.